అమలు మీ మీద దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడో మీకు గ్రహించాలి. పూర్వకాలం వేరు, నేటి దినాల్లో దేవుడు తన వాక్యాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. పూర్వకాలంలో అయితే స్త్రీలను అనగదొక్కారు, అదిమి దొక్కారు, అభివృద్ధి లేకుండా చేశారు. కానీ అది నిరంకుశత్వం అని దేవుడు గ్రహించి నేటి దినాల్లో దేవుడు మిమ్మలను అభివృద్ధి చేస్తూ ఉంటే మరి కుటుంబాలు కట్టుకుంటారా, పడగొట్టుకుంటారా? కుటుంబాలు మీ చేతులతో ఓడబెరుగుతారా, దరిద్రంలోనికి నడిపిస్తారా, లేక కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటారా అనేది మీరు నేర్చుకోవటం మంచిది అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మీ ద్వారానే అభివృద్ధి జరగాలంతే, మీ ద్వారానే ఆశీర్వదింపబడాలి. ఎందుకో మీరు ముత్యము లాంటి వారు, మీరు ప్రకాశిస్తూ ఉంటే ఇల్లంతా ప్రకాశిస్తుంది. అందుకే అంటారుగా, ఇల్లు చూడు భర్తను చూడు అనరు, అంటారా? ఇల్లును చూడు పురుషుని చూడరు అనరు. ఇల్లు చూడు ఇల్లాలును చూడు. ఆ సౌభాగ్యం అంతా మీ చేతుల్లో ఉన్నది తల్లి. ఇల్లంతా కళకళలాడుతూ నవ్వులుగా ఆనందంగా ఉండాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. మీరు గుణవతి అయిన భార్యగా ఉంటే ఒక ముత్యము మీ ఇల్లంతా ప్రకాశిస్తుంది. ముత్యము ఎక్కడ ఉన్నా ప్రకాశిస్తుంది.